బీసీల యొక్క జీవన్ మరణ సమస్య అయినటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కును సాధించే క్రమంలో భారత జాగృతి అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారు గత 15 నెలలుగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 10 జిల్లాలలో బీసీలకు సంబంధించినటువంటి రాజ్యాంగబద్ధమైన హక్కు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రకటించిందో ఆ 42% రిజర్వేషన్ సాధిస్తే కేవలం కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా మాత్రమే ఇవ్వాలనేటువంటి కుట్ర పనితే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ఒక్కరు కూడా విద్యా ఉద్యోగాల్లో కూడా ఈ రాజ్యాంగబద్ధమైనటువంటి 47% హక్కు రావాలని ప్రశ్నించినటువంటి ఏకైక వ్యక్తి ఇవాళ ఎమ్మెల్సీ కవితక్క గారు. ఇవాళ గౌరవనీయులైనటువంటి ఎమ్మెల్సీ పదవిలో ఉన్నటువంటి తీన్మార్ మల్లన్న నీదది మూతియా లేకపోతే మూసీ నది అని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇంత పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో జాగృతి ఆధ్వర్యంలో యూపీఎఫ్ ఆధ్వర్యంలో బీసీల హక్కుల కోసం 15 నెలలుగా పోరాటం జరుగుతుంటే నువ్వు ఎక్కడ పడుకున్నావని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఏ రోజైతే రాజకీయంగా నీకు అవకాశం లభిస్తుందో, రాజకీయంగా అది నీకు స్వార్థానికి ఉపయోగపడుతుందో ఆ రోజు మాత్రమే బీసీల మాట మాట్లాడుతూ ఆ తర్వాత నీ ఆఫీసులో ఒక సెటిల్మెంట్లకు భూదందాలకు అడ్డాగా మార్చుకొని ఇవాళ బీసీ ఉద్యమానికి కూడా నీ వ్యక్తిగత ఎదుగుదలకు వాడుకుంటున్నటువంటి నువ్వు ఇవాళ కవితక్క గారు ఏ కులంలో పుట్టినటువంటి వ్యక్తి అయితే ఏంది, ఇవాళ భారత రాజ్యాంగాన్ని రాసినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కేవలం దళితుల కోసమే రాజ్యాంగాన్ని రాయలేదు. ఇవాళ బీపీ మండల్ గారు కమిషన్ వేసినటువంటి మురార్జీ దేశాయ్ గారు ఆయన ఏ కులానికి చెందినటువంటి వ్యక్తి. ఇవాళ అదే కోవలో కవితక్క గారు బీసీల ఉద్యమాన్ని తన బుధానికి వేసుకొని తెలంగాణ రాష్ట్రం మొత్తం తిరిగి బీసీలందరినీ చైతన్యం చేసి ఇవాళ ప్రభుత్వం యొక్క మెడలు వంచి ఆర్డినెన్స్ సాధిస్తే ఇవాళ ఆర్డినెన్స్ ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ కులం. అట్లా అనుకుంటే బీసీల సమస్యలు బీసీలో మాట్లాడాలంటే బీసీల రాజ్యాంగబద్ధమైన హక్కుల కోసం బీసీలో పోరాడాలనుకుంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఎట్లా వచ్చేదని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నా. భారత రాజ్యాంగాన్ని పట్టుకొని దేశం మొత్తం తిరుగుతున్నటువంటి రాహుల్ గాంధీ గారు ఏ కులం అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నా. అందుకే మిస్టర్ మల్లన్న గారు నువ్వు చాలా తప్పుడు ఆలోచనలతో ఉన్నావు, నువ్వు చాలా తప్పుడుగా మాట్లాడుతూ ఉన్నావు. ఇవాళ మేము దాడులకు వ్యతిరేకమే, కానీ నీ మాట ఇవాళ తొండ ముదిరి ఊసర వెళ్ళినట్టుగా మనిషి ముదిరితే ఊసర వెళ్ళి ముదిరితే మల్లన్నగా ఇవాళ తీన్మార్ మల్లన్న కనిపిస్తా ఉన్నాడు. ఖబర్దార్ తీన్మార్ మల్లన్న, ఇంకోసారి ఇలాంటి అవాక్కులు చెవాక్కులు పేలిస్తే ఇవాళ కేవలం దాడులతోనే వదిలేసినాం. కానీ తెలంగాణ ప్రజలు బీసీలు ఇవాళ చాలా చైతన్యమైనరు. కవితక్క గారి నిస్వార్థ పోరాటం మొత్తం కూడా గ్రామానికి చేరింది. గ్రామాల్లో ఉన్నటువంటి మహిళలు బీసీలు ఇవాళ కవితక్క గారు అడుగులో అడుగేసి తెలంగాణ రాష్ట్రంలో పాల్గొంటూ ఉంటే ఓర్వలేక ఆమెకు వచ్చినటువంటి ఆ పేరు ప్రతిష్టలను తక్కువేయడం కోసం ఇవాళ చిల్లర రాజకీయాన్ని ఎత్తికెత్తుకొని ఇవాళ ఏదేదో మాట్లాడుతూ ఉన్నామంటే నీ దిగజారు రాజకీయం అర్థమైపోయింది బిడ్డ. ఖబర్దార్.